సార్ యాక్టింగ్ చేసిన క్రాక్ సినిమా చూసిర్రా? ఆ సినిమాలో ఎస్ఐ తిలక్ పాత్రలో నటించిన దేవి ప్రసాద్ పోలీస్ కొలువు చేసుకుంటా దొంగలకు సర్ది కడుతుంటాడు, తెలుసు కదా. ఆగో సరిగ్గా అచ్చం అసొంటి కథనే అయ్యింది విజయనగరం జిల్లాలో. కాకపోతే సినిమాలో ఎస్ఐ, ఈడనేమో హోంగార్డు. హోంగార్డు గంతగానం ఏం చేసిండు అని అంటారా? అయితే గిమ్ముచ్చట చూడరు. పైకి సుడిదిరిగి ఉండాల్సిన మీసాలు కిందికి పడిపోయి ఇదేం కర్మరా సామి ఉచితార్థంగా దొరికిపోతా అన్నట్టు చేతులు తీసుకుంటాను చూడు. ఈయన పేరు శ్రీనివాసరావాట, హోంగార్డు. అట్లని గంజల ఈగలెక్క తీసిపడే గురి సుమా. అన్నగారి ఆస్తుల లెక్కలు చూస్తే మీకు సర్ది, జ్వరం, దగ్గు, పడిచం అన్ని ఒకటే బలి చుట్టుకుంటాయి. ఇక అసలు ముచ్చటకు పోతే ఈ పని మంత్రుడు 15 ఏళ్ల పాటు ఏసీబీ డిపార్ట్మెంట్ లో హోంగార్డు కొలు వెలుగబెట్టినాట. ఇక ఏసీబోలు అంటే ఎరికే కదా, లంచాలు బుక్కెటోళ్ళం పట్టుకుంటారా. అట్లాగా కొలును అడ్డం పెట్టుకుని ఎక్కడికైతే ఏసీబోలు చెక్కింగ్ లో పోతారో ఆ ఆఫీసర్లకు మనోడు ముందే సమాచారం అందించి మా వస్తువులు జాగ్రత్త అని దొంగకు సర్ది కట్టినట్టు పనులు చేసిండట. అట్లా ఏసీబోల చెరలోకించి చాలా మందిని కాపాడినందుకు సదరు అవినీతి అధికారులు లచ్చమక్కలు ముట్ట చెప్పిరాట ఈ హోంగార్డుకు. అట్లా ఆస్తులు పెంచుకుని మనిషి మరి ఇదెక్కడి కదరు. ఈయన ఎలగబెట్టేదే హోంగార్డు నౌకరి. మరి గిందగానం ఆస్తులు ఏడంగొచ్చాయని 15 ఏళ్ల తర్వాత సోయికొచ్చిన ఏసీ బోర్లు గుర్లా మండలం నడుపులున్న ఆయన ఇంట్లో చెకింగ్ లో పోయిర్రు. ఇదేముంది, 20 కోట్ల దాకా ఎన్కేసిండని జైలిందట. అందుకే ఆఫీసర్లు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే నాలుముత్వం లెక్క కూర్చొని నేల తలక వేసుడు మనోడు. మరి చుట్టాలు పక్కాల ఇళ్లలో దోలాడితే ఇంకెన్ని కోట్లు బయటపడతాయో ఏమో గాని కానిస్టేబుల్ కంటే తక్కువ స్థాయి అయిన హోంగార్డు ఎన్కేసిన ఆస్తులు చూసి ఏసీ బోలకే ఎండసేగ తగినంత పని అయిందట. ఇక ఇదిట్లుందా, అటు తిరుపతి జిల్లా రేణుగుంటాల ఇంకో కథ. రిజిస్టర్ ఆఫీసులో అటెండర్ కొలుగలు పెడుతున్న తిరుమలేశు కొలువును అడ్డం పెట్టుకుని ఏకంగా పెద్ద బంగారు దుకాణమే గొలాయించుడు. ఇక చూడు రే ఎన్నిగానో సంపాదించుడు. దీపాంతల కానుంచి శివుల కమ్మల దాకా అన్నగారి కాడ లేని సొమ్ములేలు. మరి సిన్సియర్ పనిమంతుని మీద ఏసీబోలకు ఎట్లా అనుమానం వచ్చిందో ఏమో గాని శాంతినగర్ ఉన్న వాళ్ళ ఇంట జల్లెడ పడితే ఆస్తుల కాగితాలతో పాటు చిన్నపాటి బంగారం దుకాణమే బయటపడ్డది. ఓ సార్లు కింది స్థాయి అధికారుల గీతీర్ల కోట్ల ఎన్కేసారంటే ఇక పెద్ద పెద్ద కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఇంకెంత ఎన్కేయాలి ఏం కథ. జర వాళ్ళ పని సుధా పట్టురి అని అడగబట్టిర్రు ఈ ముచ్చట చూసిన జనాలు.